ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటి పవిత్రమైన చోట స్మోక్ బాంబ్ వేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? వాళ్ళు ఏం ఆశించి ఇదంతా చేసుంటారు? అసలు ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోదామని వాళ్ళ ఆలోచన? అందరూ తలా ఓ ప్రశ్న వేసేలా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి టాపిక్ క్లోజ్ చేయాలి. అలాగే ప్రసాద్ గండం నుంచి తప్పించుకోవాలి. పోలీసుల్ని పిలిచి ఈ విషయం గురించి ఆరా తీయడం చాలా మంచిదనిపిస్తుంది. నా మెడలో గొలుసొకటి పోయిందండి. ఇది ఖచ్చితంగా ఆ దొంగల పనే. మీరన్నట్టు మనం తర్వాత దీని గురించి ఎంక్వైరీ చేయిద్దాము. మనూర్లోకి దొంగలు రావడం అనేది ఇంతకు ముందు జరగలేదు. కృష్ణ, ఒకవేళ చిన్న చిన్నవి జరిగినా అవి జరిగి చాలా కాలం అయింది. ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఇప్పుడు మనం ఆ విషయం గురించి ఎంత ఆలోచించినా అంతు చిక్కదండి. వదిలేయండి. కృష్ణ, అమ్మా, అబ్బాయి చూస్తే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నిహారికతో ప్రసాదం చేయించడం ఎలా? ప్రసాదంతో పాటు ఈరోజు ముక్కుపుడక ధారణ కూడా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరు నిహారికతో ప్రసాదం చేయించండి. అవును పూజారి గారు, మా బావ మా అన్నయ్య కృష్ణబాబును హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మీరు ఆ కార్యక్రమాల్ని జరిపించండి. ఏం మాట్లాడుతున్నావని? ఈ పరిస్థితుల్లో నేను ఎలా చేయగలను? నా మనసంతా కృష్ణ దగ్గరే ఉంటుంది. ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెడితేనే మీరొచ్చిన పని పూర్తవుతుంది. పదుళ్లకు మంచి జరుగుతుంది. అవునమ్మా, ఈ మహాశివరాత్రి నాడు నీకంతా మంచి జరుగుతుంది. ఎన్నో నెలల నుంచి నువ్వు ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే కదా నిహారిక? కాదనుకో, మీరనే చెప్పండి అత్తయ్య. అమ్మా నిహారిక, కృష్ణ నీ పరిస్థితుల్లో చూస్తూ నేను మనసుని ప్రసాదాల మీద లగ్నం చెయ్యలేనత్తయ్య. నా భర్తకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? వీళ్ళందరూ అడిగేదానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. ముందు నేను కృష్ణని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను. మీరందరూ ఇక్కడుండి మిగిలిన కార్యక్రమం ముగించుకొని రండి. దయచేసి కార్ వరకు సాయం పట్టండి. ఆలస్యం చేస్తున్న కొద్దీ నా కృష్ణకి ఏదైనా జరగొచ్చు. నా బాధని అర్థం చేసుకోండి. సాయం పట్టండి. ఈసారికి ఇలా తప్పించుకున్నావా నిహారిక? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.